విజయదశమి వేడుకలు సోమవారం ప్రగతి భవన్ లో ఘనంగా జరిగాయి. దసరా పండుగను పురస్కరించుకొని ప్రగతి భవన్ లోని నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండల కేంద్రం జయశంకర్ మినీ స్టేడియంలో రావణ దహన కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రిమోట్ తో పోచారం శ్రీనివాసరెడ్డి రావణ దహనం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ పోలీసుల తనిఖీలో భారీగా నగదు బంగారం పట్టుబడుతుంది. తాజాగా జనగామ జిల్లాలో భారీగా బంగారం పట్టుబడింది. రఘునాథ్పల్లి మండలం కొమ్మల టోల్ ప్లాజా వద్ద 5.4 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు రూపాయలు 3.9 కోట్లు ఉంటుంది. వేల్పూర్లోని మినీ స్టేడియంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి మంజులమ్మ ద్వాదశ దిన కర్మ నేడు జరగనుంది. పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు ప్రజలు హాజరు కానున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దసరా వేడుకలు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. నూతన వస్త్రాలు ధరించి సాయంత్రం పాలపిట్టను చూసేందుకు అటవీ ప్రాంతాలకు వెళ్లారు. శమి పూజ నిర్వహించిన అనంతరం బంగారు ఇచ్చిపుచ్చుకున్నారు. ఒకరికొకరు అలింగనాలు చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆయుధ వాహనాలు పూజలు నిర్వహించారు. మంత్రి మల్లారెడ్డి గత స్మృతులను గుర్తు చేసుకున్నారు. దసరా సందర్భంగా ఆయుధ పూజ నిర్వహించిన ఆయన 40 ఏళ్ల క్రితం ఉపయోగించిన స్కూటర్ కు పూజ చేశారు. అనంతరం ఆ స్కూటర్ పై చెక్కలు కొట్టారు. గతంలో ఇదే స్కూటర్ పై తిరుగుతూ బోయిన్పల్లిలో పాల వ్యాపారం చేసినట్లు మంత్రి తెలిపారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అంకాపూర్లోని తన నివాసంలో తన వ్యక్తిగత స్టాఫ్ తో కలిసి విజయదశమి జరుపుకున్నారు. దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆర్మూర్ పట్టణంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో రావణ దహనం, మహిషాసుర సంహారం వేడుకలను తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. విజయదశమి సంబరాలు ఆర్మూర్ మండల కేంద్రంతో పాటు మండలాల్లో ఆయా గ్రామాలలో ఘనంగా జరిగాయి. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 2వ జాబితాను కాంగ్రెస్ పార్టీ మరో 2 రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఆ 2 సీట్లు మినహా మిగతా అన్ని స్థానాల్లో ఫైనల్ అయ్యాయని చెబుతున్నారు. విజయదశమి సందర్భంగా జంబి చెట్టుకు అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగల్లా ప్రత్యేక పూజలు చేశారు. తాను ఏ నియోజకవర్గానికి వెళ్లడం లేదని, కామారెడ్డి నియోజకవర్గం నుంచే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినట్లు మాజీ మంత్రి షబీర్ అలీ ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు చేసిన కుట్రలు ప్రజలు గమనించాలని తెలిపారు. కేసీఆర్ ఓటమి భయంతో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.